ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి ఒక్కసారి ఈ రాత్రికి నీ సాయి చెప్పేది విను. ఇక రేపటి రోజులన్నీ నీవే తల్లి. నీకైన రోజులు వచ్చేశాయి. ఆనందంగా విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి ఒక్కసారి ఈ రాత్రికి నీ బాబా మాటలు విను. రేపటి రోజులు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసుకో అమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి బాధపడుతూ కంటి మీద కునుకు లేకుండా ఉన్నావు. ఏదో తెలియని దిగులు నిన్ను చుట్టుముట్టింది కదా! కానీ ఇక అవన్నీ విడిచిపెట్టు బిడ్డా. ఈ రాత్రి నీకైనది. కేవలం నీకోసమే రాసిపెట్టి ఉంచాను. ఒక్కసారి నీ బాబా చెప్పేది విను. మరుక్షణమే రేపు ఉదయం నుంచి ఆనందంతో నీ ముఖం మిలమిల మెరుస్తూ వికసిస్తూ ఉంటుంది. నీకు ఇన్ని రోజులు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అది ఒక చిన్న కారణమే. అంటే నా బిడ్డ ఎంతో సున్నితమైనది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడిపోతూ ఉంటుంది. అదే తల్లి నీలో ఉన్న లోపం. నీలో నువ్వే నేను ఎవరికైనా అన్యాయం చేశానా అని అనవసరంగా ఆలోచిస్తూ, బాధపడుతూ నిద్ర లేకుండా గడుపుతున్నావు. కానీ నీకు తెలియకుండా నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు, బాబా నేను చేసిన తప్పుకి క్షమించు బాబా అని నా దగ్గర క్షమాపణ కోరుతున్నావు. ఇలా నువ్వు నన్ను ప్రేమగా అడిగితే నీ సాయి నిన్ను ఎలా క్షమించకుండా ఉంటారు చెప్పు? నీది ఎంతో మంచి మనసమ్మా. అలాంటి నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. నిన్ను నేను నా బిడ్డగా స్వీకరించినప్పుడే నువ్వు నా బిడ్డవి అయిపోయావు. నువ్వు చేసే ప్రతి పని మంచి పనే. ఏదీ తప్పు కాదు. నువ్వు కావాలని ఏ పని చెయ్యవు తల్లి. నాకు తెలుసు. కొన్ని విషయాలు తాత్కాలికంగా జరిగిపోతాయి. అవి తప్పు కాదులే అమ్మా. ఎందుకంటే నువ్వు తెలిసి చేయలేదు కదా! అందుకే నేను నిన్ను క్షమించేశాను. నువ్వు చేసే ప్రతి పని నీ బాబాకి తెలుసు. కాబట్టి నువ్వు అస్సలు పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఒక తండ్రిగా నిన్ను నేను మందలిస్తాను. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నిన్ను మంచి మార్గంలో నడిపించడం నీ తండ్రిగా నా బాధ్యత. నువ్వు ఇక ఏమాత్రం పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. నీ కంటిలో ఎప్పుడు కూడా ఒక్క చుక్క కన్నీరు కూడా రాకూడదు. నువ్వు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దమ్మా. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా లేనందువలన నువ్వు నిద్రకు దూరమయ్యావు. కాబట్టి నీ మనసుని ముందు ప్రశాంతంగా ఉంచుకో. అందుకే నీకు నిద్ర కూడా రావడం లేదు. అలాంటి సందర్భంలో కూడా నేను నీకు ఒక మంచి దారి చూపిస్తాను. నీ జీవితంలో కొన్ని మార్పులు చేస్తాను. గుర్తుపెట్టుకో బిడ్డా, రేపు తెల్లవారేసరికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు వస్తాయి. ఎప్పుడైనా ఏదైనా మంచి విషయం జరగాలంటే సమయం రావాలి కదా! ఆ సమయం రేపు ఉదయానికి వస్తుంది. రేపే నీ మనసులో ఉన్న బాధలకు ఆఖరి రోజు. నీ జీవితానికి రేపు శుభకరమైన రోజు అవుతుంది. నేను చెప్పే ఈ మాటలు విని ప్రశాంతంగా నిద్రించు. రేపటికి అన్నీ సర్దుకుంటాయి. నీకు కావలసింది నీ సొంతమవుతుంది. నమ్ము తల్లి. నేను చెప్పానంటే నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే. నా బిడ్డవైన నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. అంతా నీ బాబానే చూసుకుంటారమ్మా. ఇక ఏమాత్రం దిగులు పడకు. నువ్వు కోరింది నీకు దక్కబోతుంది. నమ్మకంతో ఉండు బిడ్డా. ఆ నమ్మకాన్ని నేను గెలిపిస్తాను. అతి త్వరలోనే నీ బాబా ఆశ, నీ ఆశ కూడా నెరవేరుతుంది. ఇక నీ కలలన్నీ నిజమవుతాయి. ఏమాత్రం భయపడకు. జరిగేదంతా మంచిగానే అనుకో. తప్పకుండా నీకు మంచే జరుగుతుంది. నీ సాయి మాటలు విన్నావు కదా! ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.